హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మా, ఈరోజు ఏదైనా స్పెషల్ కావాలి నాకు లంచ్ బాక్స్లోకి అని మా వాడు అడిగితే సరేలే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని టొమాటో రైస్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు టొమాటో రైస్ చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ టొమాటో రైస్ అసలు ఎప్పటి నుంచి వచ్చింది మన ఇండియాలోకి అనేసి. మరి మీకు తెలుసా అసలు ఈ టొమాటో రైస్ ఎప్పటి నుంచి వచ్చింది మన దగ్గరికి అని? అసలు ఒకప్పుడు మన ఇండియాలో టొమాటోసే ఉండేవి కాదంట. కానీ మనకేమో కూరలో టొమాటో ఖచ్చితంగా వాడుకుంటాము. మరి అప్పట్లో వాళ్ళు టొమాటోస్ లేకుండా కూరలు, పప్పుచారులు, పచ్చళ్ళు ఎలా చేసుకునేవారు? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్తాను అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అని. అసలు టొమాటోస్ని 16th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి తెచ్చారంట. అప్పటి వరకు అసలు టొమాటోసే లేవంట మన దగ్గర. అప్పటి నుంచి ఇంకా మెల్లిమెల్లిగా కూరల్లో, పప్పుచారులో, పచ్చళ్ళలో వాడుకునే వాళ్ళంట. మరి ఈ టొమాటో రైస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత కొన్ని డేస్కి అదే టొమాటోస్తో మసాలాలాగా ప్రిపేర్ చేసి అన్నంలోకి కలుపుకొని తినేవాళ్ళంట. దీన్ని కొంతమంది టొమాటో బాత్ కూడా అనేవాళ్ళంట. మెల్లిమెల్లిగా ఇంకా ఈ వంటకాన్ని మనము టొమాటో రైస్ అని పిలుచుకుంటున్నాం స్పెషల్గా. అసలు ఈ టొమాటో రైస్ ఎక్కడ ఫేమస్ మీకు తెలుసా? సౌత్ ఇండియాలో ఫుల్ ఫేమస్ ఈ టొమాటో రైస్. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ టొమాటో రైస్లో మనం కాస్త టొమాటో కచప్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది అసలు. ఈ టొమాటో రైస్ పిల్లల లంచ్ బాక్స్కి, ట్రావెలింగ్లో చాలా యూజ్ అవుతుంది. అసలు ఈ టొమాటోస్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు తెలుసా? ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ టొమాటో రైస్ తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. పైగా ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. స్కిన్కి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పైగా బీపీని కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ని కూడా కరెక్ట్ లెవెల్స్లో ఉంచుతుంది. అసలు ఇది ఒకప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా దొరికేది కాదు, కానీ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఎంత బయట తిన్నా ఇంట్లో చేసుకొని తిన్నంత హెల్తీగా ఏది ఉంటుంది చెప్పండి. ఈ టొమాటోస్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటో చెప్పాలనా? స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా యూత్ఫుల్గా కనిపించేలా చేస్తుందంట. మరి మీరు కూడా ఈ టొమాటో రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.